కంపెనీలపై ప్రజల్లో రోజుకు అవగాహన ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో కంపెనీలు కూడా ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ దిశగా ముందుకొస్తున్నాయి. దీంతో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ ఈ నెలలో ఇప్పటికే 7 ఐపీఓలకు అనుమతిచ్చింది. ఇందులో హైదరాబాద్ సంస్థలు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఈ వీడియోలో చూద్దాం. ఆర్ఎస్ బ్రదర్స్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్స్ పేరుతో రిటైల్ షోరూమ్లను నిర్వహిస్తున్న ఆర్ఎస్బీ రిటైల్ ఇండియాతో పాటు యశోద హాస్పిటల్స్ మరో 5 కంపెనీలు ఐపీఓకి వచ్చాయి. సుమారు 6,000 కోట్ల రూపాయలను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ మేరకు మే నెల నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో సెబీకి అప్లై చేసుకోగా ఈ నెలలో క్లియరెన్స్ వచ్చింది. ఈ జాబితాలో ఫ్యూజన్ సిఎక్స్, ఓరియంట్ కేబుల్స్ ఇండియా లిమిటెడ్, టర్టిల్మెంట్ ఫిన్టెక్ సొల్యూషన్స్, ఎస్ఎఫ్సి ఎన్విరాన్మెంటల్ టెక్నాలజీస్, లోహియా కార్ప్ కూడా ఉన్నాయి. యశోద హాస్పిటల్స్ ను నిర్వహిస్తున్న యశోద హెల్త్ కేర్ సర్వీసెస్ ఐపీఓ ద్వారా 3,000 కోట్ల నుంచి 4,000 కోట్ల రూపాయల ఫండ్ రైజ్ చేసే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆర్ఎస్బీ రిటైల్ ఇండియా షేర్లు ఇష్యూ చేయడం ద్వారా 500 కోట్లు, ఆఫ్ సేల్ ద్వారా 2.98 కోట్ల వాటాలను అమ్ముతోంది. ఈ డబ్బును లోన్లు కట్టేందుకు, కొత్త స్టోర్ల ఏర్పాటుకు, ఇతర బిజినెస్లకు ఉపయోగించనుంది. ఫ్యూజన్ సిఎక్స్ 1000 కోట్లు, ఓరియంట్ కేబుల్స్ ఇండియా లిమిటెడ్ 700 కోట్ల వరకు సమీకరించాలని ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుతం సెకండరీ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతోంది. అయినా కూడా ఈ ప్రతికూల పరిస్థితుల్లో పబ్లిక్ ఇష్యూలు జోరు మీద ఉండడం గమనార్హం. ప్రమోటర్లు, ప్రైవేట్ ఈక్విటీ కంపెనీలు ఐపీఓలతో క్యాష్ చేసుకోవాలని కోరుకుంటున్నాయి. దీనికి తగ్గట్లే అటు ప్రభుత్వం, ఇటు ప్రజలు సహకరిస్తున్నారు. సర్కార్ అనుమతులు మంజూరు చేస్తే ప్రోత్సహిస్తూ ఉండగా ప్రజలు ఇన్వెస్ట్మెంట్ చేసేందుకు రెడీగా ఉన్నారు. సెబీ లేటెస్ట్ గా పర్మిషన్ ఇచ్చిన ఐపీఓల్లో యశోద హెల్త్ కేర్ సర్వీసెస్ దే పెద్దదని చెప్పుకోవచ్చు.